ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్లారా, ఈరోజు మనం ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని చూడబోతున్నాం. మన జీవితం దేవుని చేతిలో ఒక శిల్పం లాంటిది. ఆయన మనల్ని ఎలా తీర్చిదిద్దుతారో, తన వెలుగును మన ద్వారా ఎలా ప్రకాశింపజేస్తారో ఈ దేవుని స్వరూపం ఒక శిల్పి మరియు వెలుగు అనే అంశం ద్వారా నేర్చుకుందాం. శిల్పి మరియు రాయి, ద స్కల్ప్టర్ మరియు ద స్టోన్. మొదటగా, మన జీవితం ఒక ముతక రాయి వంటిది. దేవుడు ఒక శిల్పిలా మనలోని అనవసరమైన అహంకారాన్ని, పాపాన్ని తన వాక్యం అనే ఉలితో చెక్కి మనలో తన కుమారుడైన యేసుక్రీస్తు రూపాన్ని తీసుకువస్తారు. దైవిక వెలుగు మైనస్ క్రీస్తు సత్యం. ఒక ప్రిజం గుండా వెలుగు వెళ్ళినప్పుడు అది 7 రంగులుగా విడిపోయినట్లే క్రీస్తు అనే వెలుగు మనపై పడినప్పుడు మనలో ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం వంటి ఆత్మఫలాలు ప్రకాశిస్తాయి. క్రీస్తు మనస్సు, హృదయం మరియు చేతులు. క్రీస్తు మనస్సు లోకపు ఆలోచనలు విడిచి దైవిక జ్ఞానాన్ని కలిగి ఉండటం. క్రీస్తు హృదయం కఠినత్వాన్ని వీడి క్రీస్తు చూపిన కనికరం మరియు ప్రేమను కలిగి ఉండటం. క్రీస్తు చేతులు ఇతరులకు సహాయం చేస్తూ దేవుని పనిలో మన చేతులను వాడటం. 2 స్వభావాల పట్టిక, ద 2 నేచర్స్. మనలో 2 స్వభావాలు పోరాడుతుంటాయి. ఒకటి శరీర స్వభావం, పాత మనిషి. రెండోది ఆత్మ స్వభావం, కొత్త మనిషి. మనం దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నాం, లోకానికా లేక పరలోకానికా? మన అలైన్మెంట్ ఎక్కడ ఉందో సరిచూసుకోవాలి. పరివర్తన క్రూసిబుల్, ది ట్రాన్స్ఫర్మేషన్ క్రూసిబుల్. బంగారం అగ్నిలో శుద్ధి చేయబడినట్లుగా శోధనలు మరియు కష్టాల ద్వారా దేవుడు మన పాత స్వభావాన్ని దహించివేసి మనల్ని ఒక నూతన సృష్టిగా మారుస్తారు. నిత్య అభ్యాసాలు, డైలీ ప్రాక్టీసెస్. ఈ మార్పు ఒక్క రోజులో రాదు. ప్రతిరోజూ వాక్య ధ్యానం, ఎడతెగని ప్రార్థన మరియు దేవుని వాక్యానికి లోబడటం ద్వారానే మనం క్రీస్తు స్వరూపంలోనికి ఎదుగుతాం. చివరగా, ఇక్కడ కనిపిస్తున్న పగిలిన కుండను చూడండి. మనం బలహీనమైన మట్టిపాత్రలమే కావచ్చు, కాని దేవుని కృప అనే వెలుగు మనలోని పగుళ్ల ద్వారానే లోకానికి ప్రకాశిస్తుంది. మన పాత జీవితం విరిగిపోయినప్పుడే దేవుని మహిమ మనలో పరిపూర్ణమవుతుంది. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.